వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితా విడుదల చేయాలంటే ఆ పార్టీ గజగజలాడిపోతోంది. ఎక్కడ అసమ్మతి సెగ రాజుకుంటుందో అని ఆందోళన చెందుతున్నారు సీఎం జగన్. అందుకే పూర్తి జాబితాను వెల్లడించకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది వైసీపీ అధిష్టానం. తాజాగా 4వ జాబితా ప్రకటించాక పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాలను కోల్పోయారు. దీంతో ఆయా నియోజకవర్గాలలో అసమ్మతి జ్వాల రగులుతోంది. సీఎం జగన్ను నమ్మి పనిచేసిన పాపానికి తగిన శాస్తి చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు సీటు గల్లంతైన నేతలు. వైసీపీలో 4వ జాబితా ప్రకటన తర్వాత సీఎం జగన్ కు తలనొప్పులు మొదలయ్యాయి. గురువారం నాడు 9 మంది జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆ జాబితాలో 5గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ హ్యాండ్ ఇచ్చారు. అందులో 4గురు ఎస్సీ ఎమ్మెల్యేలు కాగా ఒకరు బీసీ ఎమ్మెల్యే కావడంతో వైసీపీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత సామాజిక వర్గం నేతలను కదల్చని సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను అక్కడి నుంచి ఇక్కడికి షటిల్ ఆడేస్తున్నారు. కాదనుకుంటే కోర్టు బయటకు కొట్టేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వారు సిట్టింగ్ స్థానంలో కుదురుకోకుండా వారి ఎదుగుదలను దెబ్బతీయాలన్నదే వైసీపీ అధిష్టాన అభిప్రాయంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సర్వే రిపోర్టుల పేరు చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారి సీట్లను ఎక్కువగా మారుస్తుండటంలో ఆ వర్గాల నేతలు పలు ప్రశ్నలను సీఎం జగన్ కు సంధిస్తున్నారు. సీఎం బంధువు బాలినేని విషయంలో జగన్ వ్యవహార శైలి గురించి ప్రశ్నిస్తున్నారు. తన సొంత వారికి ఓ న్యాయం, దళిత ఎమ్మెల్యేలకు మరో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. చివరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేని ఎమ్మెల్యేలకు వైసీపీ సీటు నిరాకరించడంతో ఆ వర్గం నేతలు అధినేతపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా 4వ జాబితాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పంపారు. అదే సమయంలో చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను జీడీ నెల్లూరు పోటీ చేయాలని వైసీపీ తీసుకున్న నిర్ణయంతో అక్కడ నిరసనలు మొదలయ్యాయి. కార్వేటి నగరంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి అనుకూలంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సీఎం జగన్ కు విశ్వాసంగా ఉండటమే నారాయణ స్వామి చేసిన తప్ప అని ప్రశ్నిస్తున్నారు. మేము ఎవరినో ఎత్తుకొని 100-200 కిలోమీటర్లు పోయి మేము మా సమస్యలు చెప్పుకోవాలంటే ఎట్లా చెప్పుకోగలము? మనం ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం వాళ్ళకి దారపోసేదానికి ఇది రెడీ అవుతా ఉంది. దయచేసి పెద్దలు, పార్టీ పెద్దలు దీన్ని గుర్తించి నారాయణ స్వామినే పెట్టి లోకల్ గా మా అందరికీ పనికి వచ్చేవాడు, పిలిస్తే పలికేవాడిని అతనికి సీట్ ఇచ్చి తర్వాత మంచి మెజారిటీతో గెలిపించుకునేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తాం. లేదంటే మా ఓటు మేము వేస్తాం. పార్టీ పెద్దలు ఏది నిర్ణయం తీసుకున్నారో వెంటనే అది నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేమందరూ కూడా ఈ నిర్ణయం పూర్తిగా 6 మండలాలు కూడా ఖండిస్తున్నాం. ఇది మార్చుకోకపోతే విజయవాడకైనా కూడా సీఎం క్యాంపస్ ముందే కాదు, విజయవాడ సీఎం ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర కూడా మేమందరూ కూడా ధర్మ చేయడానికి సిద్ధంగా ఉంటాం. మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లి ప్యాలెస్ లో అలా జాబితాను విడుదల చేశారో లేదో సీట్లు గల్లంతైన వారి నియోజకవర్గాల్లో అసంతృప్తుల శాఖలు ఒక్కసారిగా అధిష్టానానికి తగిలాయి. కనిగిరి, తిరువూరు నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కార్యకర్తలతో రహస్య మంతనాలు నిర్వహిస్తున్నారు. కనిగిరిలో టికెట్ కోల్పోయిన ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ అనుచరులు మీటింగ్ నిర్వహించి వైసీపీకి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. తిరువూరు ఇన్ఛార్జిగా నల్లగట్ల స్వామిని సమన్వయకర్తగా నియమించడంతో స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి మండిపడుతున్నారు. 3 రోజుల క్రితం పార్టీలో చేరిన వ్యక్తికి సీటు కేటాయించి తనను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. మా యొక్క క్యాడర్ ఏదైతే చెప్తూ ఉన్నారో అది ఒక 20 రోజుల క్రితం పూర్తిగా డైరెక్ట్గా ఫలానా వ్యక్తికే కావాలని చెప్పమని వచ్చినటువంటి సర్వే వాళ్ళతో చెప్పించడం కూడా జరుగుతూ ఉంది. మా యొక్క క్యాడర్ అందరూ కూడా కోపంగా స్థానిక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఉండగా వేరే పేరు మీరు ప్రతిపాదిస్తూ ఉన్నారు, ఏంటి మీ యొక్క విధానం ఏంటి, మీరు ఎందుకు అడుగుతూ ఉన్నారు, కావాలని అడుగుతూ ఉన్నారు అని కూడా వాళ్ళని గట్టిగా కూర్చోడం కూడా జరిగింది. ఇదిలా ఉంటే అటు వివాదరహితుడిగా పేరొందిన నందికొట్కూరు ఎమ్మెల్యే మాజీ సీనియర్ పోలీసు అధికారి ఆర్థర్ సీటును మార్చిన విధానంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఇష్టం లేదన్న కారణంతో తప్ప ఆర్థర్ను మార్చడానికి వేరే కారణం లేదని నియోజకవర్గ నేతలు చెబుతున్నారు. కొన్నాళ్లుగా ఆర్థర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిల మధ్య విభేదాల నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు మంత్రి తానేటి వనితను కొవ్వూరు నుంచి గోపాలపురానికి, తలారి వెంకట్రావును గోపాలపురం నుంచి కొవ్వూరుకు మార్చారు. అయితే వారిద్దరి సిట్టింగ్ స్థానాల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.
మంత్రి తానేటి వనితపై జిల్లా వ్యాప్తంగా అసంతృప్తిగా ఉండటంతో ఈ మార్పులు చేర్పుల వల్ల ఇసుమంతైన ఉపయోగం లేదని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. 4వ జాబితా ప్రకటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతి సెగలు రగలటంలో సీటు కోల్పోయిన వారిని బుజ్జగించే పనిని రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించారు. దీంతో వారు అసంతృప్తి నేతలకు ఫోన్ చేసినా సరే వారు మాత్రం స్పందించడం లేదు. ఇప్పటి వరకు విడుదల చేసిన జాబితాల్లో అధిక మంది దళిత ఎమ్మెల్యేలు సిట్టింగ్ స్థానాలను కోల్పోయారు. పార్టీలో దళితులకు పెద్దపీట వేస్తున్నామని సీఎం జగన్ గాలిమాటలు చెబుతున్నారని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.